దేవునిక నడిపింపుని బట్టి క్రిస్మస్ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఇక్కడ లూకాసు వార్త 37లో ఒక మాట ఉంటుంది, దేవుడు చెప్పిన ఏ మాటయో నిరర్ధకము కానేరదు. ఈరోజు మరి సిమియోను ప్రవక్త కూడా ఒక మాట చెప్పబడడం జరిగింది, క్రీస్తును చూచేంత వరకు నువ్వు మరణం పొందవు అని. మరి లేఖన వచనం మనం ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తు పుట్టుక అనేది ఎంతో మంది విశ్వాసుల యొక్క నిరీక్షణ. గొల్లల గురించి నిరీక్షిస్తున్నారు, అందుకే వారికి దేవదూత దర్శనం ఇచ్చి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇది మీకు ఆనవాలని లూకాసు వార్తలోనే 10-11 చూస్తున్నాం. సో అన్ని రకాలుగా ఈ లూకాసు వార్తను మనం ధ్యానిస్తున్నప్పుడు నిరీక్షణ ఫలము నెరవేర్చబడటం బట్టి పరిపూర్ణమైన ఆరాధన ప్రభుకి ఇవ్వడానికి ఇక క్రిస్మస్ అనేది ఏర్పాటు చేస్తుంది. అంటే క్రీస్తుని సెంటర్ గా చేసుకొని, కేంద్రంగా చేసుకొని చేసేదే క్రిస్మస్. అంతేకాని హంగామా, హంగులు, ఆర్భాటాలతో కూడినది కాదు. తాగి తిరగడము క్రిస్మస్ కాదు. రకరకాల డిషెస్ చేసుకొని మేము గ్రాండ్ గా చేసుకున్నాం అనేసి చెప్పేది క్రిస్మస్ కాదు. కానీ దేవుడు మన జీవితాలలో, మన పరిస్థితులలో నెరవేర్పు ఇచ్చినదే క్రిస్మస్. మరి మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో కూడా ఎన్నో వాగ్దానాలు ప్రవచన రీతిగా దేవుడు ఇచ్చినాడు. వాటి నెరవేర్పు వచ్చినప్పుడు వస్తుంది నిజమైన ఆరాధన కదా. అట్లా నిజమైన ఆరాధన గొల్లలు, మరియమ్మ దేవునికి ఆరాధన జరపడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ సిమియోను ప్రవక్త దగ్గరకు తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు. 27 లూకాసు వార్త 2వ అధ్యాయం 27. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ దేవుడు మనకు ఏదైనా ఒక ప్రవచనాన్ని చెప్పినాడంటే సమయం మనల్ని పరిశోధిస్తుందంట. కానీ ఆ సమయంలో, పరీక్షా సమయంలో మనం నిలదొక్కుకోగలిగి విశ్వాసంలో వెనుదిరగకపోతే ఖచ్చితంగా వాగ్దాన ఫలాన్ని ఇక్కడ సిమియోను ప్రవక్త చూసినట్టుగా చూస్తాం. అలాగే సిమియోను ప్రవక్త తర్వాత ఇక్కడ హన్నా అనే ఒక ప్రవక్తిని మరి దేవాలయంలో ఎప్పుడు పని చేస్తూనే ఉంటది. 26 అషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలం గడిచినదైనది. 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. సో దేవుని యొక్క నడిపింపు ఇక్కడ హన్నా ప్రవక్తిని కూడా ఆమె నిరీక్షణ ఫలించిందని అందరితో ప్రవచన రీతిగా మాట్లాడుతున్నట్టు. ఈరోజు మన జీవితంలో ఈ 2025 ప్రవచన నెరవేర్పుని చూడటానికి కావాల్సిన క్రిస్మస్ గా ఎంటర్ అవుతున్నాం. అంటే ఈ 2025 అనేది మరి నిన్నటి వరకు మనకి దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. 24 సంవత్సరం నుండి 25 సంవత్సరానికి వచ్చినా ఏం కనపడలేదక్క అని అనొచ్చు. కానీ ఈ 25 క్రిస్మస్ ఎంటర్ అవుతున్నాం కదా. అంటే 25 అంటే 26కి ఎంటర్ అయినట్లే. సో క్రీస్తుని జన్మదినాన్ని బట్టి ప్రభు మనకిచ్చే ధైర్యం, భయపడకు అని మరియకు చెప్తున్నాడు. గొర్రెల కాపర్లకు చెప్తున్నాడు, నువ్వు దయాప్రాప్తురాలానికి శుభము అని ఏ విధంగా అయితే మరి దేవుడు మరియతో అంటున్నాడో అలాగే మనందరికీ శుభకరమైన ఆనవాలుగా ఈ క్రిస్మస్ ఉండబోతుంది. నూతన సంవత్సరం రావడానికి ఇంకా వారం రోజులు ఈ లోకానుసారంగా. కానీ నీకు నాకైతే దేవుడు మనకు ఆల్రెడీ అనుగ్రహించినాడు. క్రిస్మస్ అనేది ఈ రోజు కాదు అని అంటున్నారు. అఫ్ కోర్స్ ఈ రోజు కాకపోవచ్చు, కానీ
ఈ రోజు కాదు అనడానికి సాక్ష్యాలు సరిగా లేవు, ఈ రోజే అనడానికి సాక్ష్యాధారాలు సరిగా లేవు. అవునా? అయితే కొంతమంది ఈ రోజే అనేది చెప్తున్నారు. మరి మరియమ్మ ఒక డైరీలో అంటే ఒక సారీ ఆమె బుక్ లో రాయబడిందట. ఏమని అంటే క్రీస్తు పుట్టిన తర్వాతనే లేఖన వచనం నెరవేర్చబడటానికి ప్రవక్తలు బోధించినట్టుగా, ప్రవక్తలు తెలియపరిచినట్టుగా ప్రవచించిన రీతిని బట్టి జనాభా లెక్కలు రాయడం జరిగింది. అందుకే వాళ్ళు బెత్లెహేంలోనికి వెళ్ళి జనాభా లెక్క రాసుకోవడానికి, అక్కడ డెలివరీ పొందడానికి అవసరమైంది. మరి ఇక్కడ సత్రంలో స్థలం లేదు అని అంటున్నారు. సత్రము లో స్థలం లేదు కాదు, క్రీస్తుకు, యోసేపుకు, మరియకు స్థలం లేదంట. ఎందుకు అంటే ఆ సత్రము దావీదుపురం అంటే దావీదు యొక్క నివాస స్థలంగా ఉన్నది. ఆ సత్రంలో కొంతమంది ఏం చేసినారంట, చలానా కట్టాలి అంటే మినిమం అమౌంట్ పే చేస్తే వాళ్ళకు కొంచెం అమౌంట్ వస్తుంది అనే ఒక నిరీక్షణ వాళ్ళ జీవితాలలో ఉంది. కాబట్టి అందరు ఎవరైతే అమౌంట్ పే చేయగలరో వాళ్ళకి అక్కడ ఉంది. కానీ ఈ మరియా యోసేపుల దగ్గర అంత లేనందువలన వాళ్ళకి అక్కడ స్థలం లేదు. దట్ మీన్స్ అక్కడ స్థలం ఉంది, చరిత్రకారులు చెప్తున్నారు, కానీ డబ్బు లేనందువలన లేదు. సో ఈ రోజు మన జీవితాలలో కూడా దేవునికి స్థలం ఉందా లేదా? వాళ్ళకు డబ్బు కావాల్సింది కాబట్టి క్రీస్తుకి స్థలం ఇవ్వలేదు. వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు కావాల్సింది కాబట్టి క్రీస్తుకు స్థలం ఇవ్వలేదు. మరి ఈ రోజు మన జీవితంలో ఎందుకు ఎక్కడ స్థలము ఇవ్వడం లేదనేది గమనించాలి. ఇక్కడ సిమియోన్ ప్రవక్త క్రీస్తు వస్తాడనే నిరీక్షణతో ఎన్ని సంవత్సరాలు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. వాళ్ళ ప్రార్థన నెరవేర్పు వచ్చింది కదండి. యెషయా ప్రవక్త దగ్గర మనం ప్రవచనాన్ని చూస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు సమాధానమునకు అధిపతి అని. మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎలా బ్రతికినాడంటే తండ్రి ఏకైక కుమారుడు అని పిలువబడినాడు కదా, తండ్రికి ప్రియ బిడ్డ అని పిలువబడినాడు. సో తండ్రికి ఏకైక బిడ్డ అనేది ఉంది. తర్వాత అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు కదా. సో ఇలా అన్ని రకాల జ్ఞానమందు, వయసు ఎందును, పెద్దల దయందును వర్ధిల్లిన వాడుగా యేసుక్రీస్తున్నాడు. సో ఈ లోకంలో ఉన్నా కూడా తండ్రి చిత్తాన్ని విడవక నెరవేర్చిన వాడుగా క్రీస్తుని మనం చూస్తున్నాం. మరి క్రీస్తుని అనుసరిస్తున్న నీ జీవితంలో క్రీస్తుని కేంద్రీకృతంగా కలిగి క్రిస్మస్ చేస్తున్నామా? అయితే ఒక శుభకరమైన ఆనవాళ్ళు మీకు, ఏ కొదువ లేని సంపూర్ణ సమృద్ధి. యేసు క్రీస్తు పుట్టే సమయానికంతా జకర్యా దర్శించబడాలి, ఎలిజబెత్ దర్శించబడాలి. జకర్యా ఎలిజబెతుల యొక్క ఫలాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అంటే జకర్యా ఎలిజబెత్ వాళ్ళ జీవితాలలో బహుకాలం గడిచిన వృద్ధులు, అంటే వాళ్ళలో నీతి ఉంది, వాళ్ళలో పరిశుద్ధత ఉంది, యాజక ధర్మంనే చేస్తున్నారు, ఎక్కడ చెడు చేయలేదు, ఎక్కడ అవినీతి పాలు కాలేదు. కానీ వాళ్ళ జీవితంలో ఆలస్యం ఉంది. కానీ యేసు ప్రభు వచ్చే ముందరికి ఆయన దర్శించబడాలి. ఆయనకు కలిగే కుమారుడు ద్వారా పిల్లల మనసు తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల మనసు పిల్లల వైపు తిరుగుతూ దేవుని ఆరాధించే ఒక క్రమము రావడానికి యోహాను అవసరం అయినాడు. సో అలాగే ఈరోజు రాకడ సమయానికి మనల్ని దర్శించే సమయం వచ్చింది. హల్లెలూయా. మరి మన జీవితంలో కార్యంను జరిగించడం వలన దేవునికి మహిమ వస్తే కార్యంను జరిగిస్తాడు. మరి నీ జీవితంలో ఫలాన్ని చూపిస్తేనే దేవునికి మహిమ అనుకుంటే ఫలాన్ని చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం జీవించాలి అని కోరుకుంటున్నాడు. ఫలము లేని జీవితం మన జీవితాలలో ఉండకూడదు అని కోరుకుంటున్నాడు. మరి ప్రకటన యొక్క లవదోకియ సంఘంలో మనం ఉన్నాము. అంటే లవదోకియ సంఘానికి ఏంటి అంటే ప్రజారాజ్యంలో గొడవలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు లౌకిక రాజ్యము కాస్త ఐక్యరాజ్య సమితిలోకి తీసుకొని వచ్చి ఒక్క రాజ్యం కిందికి వస్తుందంట. ఒక్క రాజ్యము, ఒక్క భాష, ఒక్క కరెన్సీ కిందికి వస్తుందంట. ఆల్రెడీ ఇంగ్లీష్ ని ఒకటే లాంగ్వేజ్ గా పెట్టినారు. ప్రైజ్ లార్డ్. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కలిగి ఉంటే ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. చూడండి, సాతానుడు ఒకటే భాషను పెట్టి వాడి యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని అనుకున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో. అవునా? అయితే ఒక వ్యక్తిని ఉపయోగించి ఆ రాజ్యాన్ని విస్తరింప చేయాలనుకున్నప్పుడు
తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి భాషలు తారుమారు చేస్తున్నాడు అని చూస్తున్నాం. అవునా? సరే, మరి ఇప్పుడు వచ్చేసరికి ఇంగ్లీష్ ని మెయిన్ భాషగా తీసుకొచ్చి ఇంగ్లీష్ వల్ల అందరూ ఒక కాడి మీద నడవగలుగుతున్నారు. అందరికీ అర్థమయ్యే రీతిలో మరి ప్రపంచం నడవడానికి ముందరికెళ్తుంది. అయితే దేవుడు కూడా మళ్ళా అందరినీ ఒక కాడి మీద నడిపించటానికి అన్య భాషలని అభిషేకంగా ఇచ్చున్నాడు. సో ఈరోజు ఎక్కువ మర్మాలను తెలుసుకోవాలి, ఎక్కువగా శుద్ధీకరించబడాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలి, ఎక్కువగా వివేచన అనుగ్రహించబడాలి అంటే వాక్య ధ్యానంను బట్టి మనము ఆ యొక్క నడిపింపులోనికి కొంచెం ముందరికి వెళ్తాం. అయితే ఆత్మవశంలోనికి రాగలిగినప్పుడు, అన్య భాషలు ఇవ్వబడినప్పుడు, అన్య భాషల ద్వారా మన జీవితం ఇంకా ఎక్కువ శాంటిఫికేషన్ జరుగుతుందంట. ఇంకా పరిశుద్ధతలోనికి వచ్చి దేవునికి మహిమకరంగా మనం బ్రతకటానికి కావాల్సిన నడిపింపు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ లో గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షతనిచ్చి ఇదిగో ఇది మీకు ఆనవాలు అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మినారు, విధేయత చూపించినారు, అక్కడికి వెళ్ళిన విధానాన్ని బట్టి వారికి తెలిసిన భాషలో మళ్ళీ దేవుని గురించి బోధించగలిగేంత జ్ఞానమును ఉన్నా లేకపోయినా ధైర్యమును కలిగి వాళ్ళు సువార్తను చెప్పగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జ్ఞానులకైతే మీరు ఏం చెప్పకుండా వెళ్ళిపోండి అని అంటున్నారు. గొర్రెల కాపర్లు అయితే వాళ్ళు కన్నది, విన్నది, చూసినది చెప్పాలి అనేది వారి జీవితంలో రివీల్ చేస్తున్నాడు దేవుడు. సో వాళ్ళు కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని బోధించుకుంటూ మళ్ళా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళినట్టుగా గొర్రెల కాపర్ల జీవితంలో చూస్తున్నాం. వీరి నిరీక్షణ ఫలించబడింది కనుక మన జీవితాలలో కూడా ఈ క్రిస్మస్ ఆరాధించే క్రిస్మస్ గా, నిరీక్షణ ఫలించే క్రిస్మస్ గా మన జీవితాలలో ఉండబోతుంది. హల్లెలూయా. క్రిస్మస్ అనేది తరాల నుండి మనం జరిగిస్తూనే ఉన్నాం. కానీ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ అనేది ఎంత మంది కలిగి ఉన్నారు? క్రీస్తుని కేంద్రీకృతంగా చేసుకొని ఆయనకు మొదటి సమయం ఇవ్వాలి. ఆయన నా జీవితంలో మహిమపరచబడాలి. ఇదిగో సత్రంలో స్థలం లేదు అని ఆనాడు డబ్బుల కొరకు ఎలా ఆశపడినాడో ఈ రోజు కీర్తి కోసమో లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం, నేను క్రిస్టియన్ అంటే జాబ్ రాదని, లేకపోతే నేను క్రిస్టియన్ అంటే నాకు ఒక రికగ్నైజేషన్ లేదని, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం వలన నాకేం లాభం లేదని దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే అది క్రిస్మస్ కాదు. దేవుని మాట విని ఆయనకు మొదటి స్థానం ఇవ్వడమే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను గణపరిచే రీతిగా బ్రతకడమే క్రిస్మస్. మరి ఆయనను సంతోషపెట్టడమే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా క్వైర్ పాడిన టీం ఎవరు? మొట్టమొదటిగా వర్షిప్ చేసిన టీం ఎవరు క్రిస్మస్ లో అంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో పరలోక సైన్యం అంతా కలిసి, అంటే పరలోకం ఖాళీ అయింది యేసుప్రభు భూమి మీద పుట్టగానే. హల్లెలూయా. మరి యేసుప్రభు భూమి మీద పుట్టినందుకు పరలోకం అంతా ఆయన చూడడానికి వచ్చింది. అంత మహిమాన్వితమైన గొప్ప దేవుడు మానవ రూపమును దాల్చడం మహిమకరమైన సువార్త ఇది. మనుషులు ఊహించలేని రక్షణ మార్గం ఇది. అన్యోన్యమైన సహవాసాన్ని మనుషులకు ఇస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! విమోచన క్రయధనంగా ఆయన చెల్లించుకోవడానికి దిగి వచ్చినాడంటూ దేవదూతలు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యి దేవుని ఆరాధించడానికి పరలోకం ఖాళీ అయ్యి మరి మధ్యాకాశంలో నిలబడి తొంగి చూస్తున్నాడని పేతురు గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో. అంటే దేవుని యొక్క మహాకార్యాలను వీళ్ళు వాళ్ళని వెళ్ళి అడిగితే బహుశ్రేష్టంగా ఉంటుంది. మరి నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? ఆయనను అనుభవించుంటే, ఆయనను అనుభూతి చెంది ఉంటే నా దేవుడు గొప్పవాడు. కార్యాలు జరిగినా జరగకపోయినా, ఏమున్నా లేకున్నా నేను ఆయన ఎందు ఆనందిస్తున్నా, ఆయన ఎందు అతిశయిస్తున్నాను అని చెప్పే హృదయాలు దేవుడికి కావాలి. కానీ జరగని వాటిని జరిగినాయని, జరగపోవచ్చని ఇలా చెప్పేవాళ్ళు కాదు కావాల్సినది. ఆయనను రుచి చూసి తెలుసుకున్నాం అనే వాళ్ళు కావాలి. ఎస్, నా లైఫ్ లో నేను చాలా బేర్ చేస్తున్నాను, నా జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాను, కానీ ఆయన నేను ఎరుగుదును, ఆయన నేను ఇలా తెలుసుకున్నాను, ఆయన నా సమస్తంలో ఇలా ఉన్నాడు కాబట్టి నేను హన్నాలాగా ఆరాధించాలనుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి, ఆమె 74 సంవత్సరములు విధవరాలయ్యింది. దేవాలయం విడవకు ఉపవాస ప్రార్థనతో రేమగలు సేవ చేసినాడు.
సమూయేలు యొక్క వంశావళిలో ఉన్న ఈమె. చూడండి ఎంత నిరీక్షణ కదా, 70 ఏండ్లు ఆమె కనిపెట్టిందంట. మనకు 70 ఏండ్లు ఉండదులే ఆయుష్, ఇంకా తక్కువే కాబట్టి మహా అంటే 80 ఏళ్ళకి చచ్చిపోతాం కదా. అంటే 80 ఏళ్ల లోపల మనకు పెళ్లి జరగాలి, కార్యాలు జరగాలి, అన్నీ జరిగిపోవాలి, ఉద్యోగం వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. మరి చాలా ఆశ కలిగి ఉన్నా కూడా దేవుడికి అక్కడ చాలా సమీపంగా ఉంది. అఫ్ కోర్స్ 80 ఏళ్ల వరకు, మనకి 80 ఏళ్ళు వచ్చేంత వరకు సమయం లేకపోవచ్చు. చాలా త్వరగా ప్రభు రానుద్దేశిస్తున్నాడు. ఇక మన తరంలోనే ప్రభు వస్తాడు అని ప్రూఫ్ చాలా చూస్తున్నాం. మత్తయి సువార్త 24 ప్రకారం ప్రవక్తగా చెప్పిన, యేసయ్య ప్రవక్తగా ఉండి చెప్పిన ప్రవచన నెరవేర్పును 98% అయిపోయినాయి అని అంటున్నారు కదండి. అంటే ఇంకా 2% లో కూడా నాకు 1% కనబడిస్తుంది. అంటే ఈ రోజు రేపు ప్రభు వస్తే ఎత్తబడి గుంపులో ఉండాలి. అంటే న్యాచురల్ గా దేవుని రుచి చూసి తెలుసుకోగలిగే కృప మనకుండాలి. మనకంటూ ఆయన ప్రత్యక్షత ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీవు సొంతగా ఒక కొత్త పాట పాడేటట్టుగా, దేవుని ఆరాధించేది, ఆత్మతో సత్యంతో ఆరాధించేది తెలిసిన ఒక మాధుర్యతను కలిగిన విశ్వాస జీవితం ఉండేటట్టుగా చూసుకోవాలి. సో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం కుదురదు. కాబట్టి విశ్వాసంతో కూడి దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరర్ధకం కాదు, కానేరదు, కాలేదు అని మన జీవితంలో మనం సాక్ష్యం చెప్పే వాళ్ళుగా ఉండాలి. సో అలాంటి ఆరాధనతో కూడినదే క్రిస్మస్. మరి దేవుడు బహుగా దీవించి ఉన్నతమైన కృపతో హృదయవాంఛలన్నిటినీ నెరవేరుస్తూ ఈ క్రిస్మస్ సంతోష సంబరాలతో కూడిన క్రిస్మస్ గా, డిజైర్స్ ఫుల్ఫిల్ చేయబడిన క్రిస్మస్ గా మన జీవితాల్లో లేదు జ్ఞాపకార్థ క్రిస్మస్ గా ఉంటుంది గాక.